ఈ సృష్టి ఉంది అని ఎలాగైతే మనం స్పృహతో చెప్తున్నామో, ఈ భూమి ఆకాశాలు, సూర్యచంద్రులు, నక్షత్రాలు, ఈ సృష్టి అంతా, మానవులు, జంతువులు, పశువులు, ఈ ఎంత సృష్టి కానొస్తుంది అంటే ఇది ఒక నివాసయోగ్యంగా, ఒక ఇంటిగా ఈ లోకాన్ని నిర్మించాడు దైవం. ఒక వ్యక్తి ఇల్లు కట్టుకొని ఉన్నాడు, అర్థమవుతుంది. ఆ ఇల్లు కట్టినోడు ఉన్నాడా లేడా అని ఆయన ఎదురుగానే, ఆయన ఇంటి బయట ఉన్నాడు, ఆయన ఎదురుగానే ఇల్లు కట్టినోడు ఉన్నాడా లేడా అని అంటే ఎవరికైనా ఏమైనా కోపం వస్తుందా రాదా? ఆ ఇల్లు కట్టిన వ్యక్తి ఎదురుగానే ఉన్నాడు, అర్థమవుతుందా? ఈయన కానొస్తున్నాడు, ఆ ఇంటికి బయట నిలబడి ఉన్నాడు. ఈ లోకానికి, ఇది లోకం ఒక ఇంటిగా అనుకుంటే ఆ దైవం ఈ లోకానికి అతీతంగా ఉన్నాడు. ఆ ఇల్లు ఆ యజమాని కట్టాడనేది ఎంత బలంగా మనం నమ్ముతామో, అదైతే నా ఇంటి యజమాని ఆయనే. ఆ ఇల్లు సపోజ్ మీది అనుకోండి, ఏమంటారు, అంత స్లాబ్ వేసి మొత్తం అంత డిజైన్లు తీసి అంత రంగులు అన్నీ కూడా మంచిగా పెయింట్స్ వేయించి ఇవన్నీ చేస్తే నువ్వు అలా ఎలా మాట్లాడుతావు అంటే ఏమంటారు, ఇదంతా ప్రకృతి సహజసిద్ధంగా వచ్చింది. సహజ సిద్ధంగా ఒక ఇల్లు వస్తుందంటే ఎవరైనా నమ్ముతారా? ఆ ఇల్లే సహజసిద్ధంగా ఏర్పడ్డది. అవన్నీ టైల్స్ అన్నీ పరుచుకోబడ్డాయి, ఆ పైకప్పు అంతా పరుచుకోబడ్డది, అవన్నీ పెయింట్స్ వేయబడ్డాయి, సుందరంగా తీర్చిదిద్దబడ్డది. దాన్ని ఎవ్వరు, ఏ వర్కర్ కూడా చేయలేదు, ఏ యజమాని కూడా లేడనంటే ఏమనాలి? వాళ్ళని పిచ్చోడు అనాలి, అవునా కదా? ఇప్పుడు ఎంత పెద్ద ఉదాహరణ ఇది. ఆలోచించే వాళ్ళకి ఒక సొక్క గుండీ కూడా, గుండీ లేకపోయినా మనకి వెళ్ళిద్ది, సొక్క గుండీ కూడా దాన్ని తయారు చేసిన వాడు ఉన్నాడన్న గుండీయే సాక్ష్యం చెప్తుంది, ఒక సూది సాక్ష్యం చెప్తుంది, అర్థమవుతుందా? అలాగే ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి, దీన్ని సృష్టించిన వాడు ఒకడున్నాడు, దైవం, ఆయనే దైవం. ఆయన మహాశక్తిమంతుడు, ఆయన శక్తి, ఆయన జ్ఞానం, ఆయన వివేకం ఆ యొక్క నిర్జీవుల్ని, జీవుల్ని ఆవరించి ఉంది. ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క వివేకం, అర్థమవుతుందా? నిన్న చదివా నేను అది. ఒక మనిషి అయితే ఓన్లీ సగం ఇటు నుంచి ఇటు వరకే ఎదురుగానే చూడగలుగుతాడు, అర్థమవుతుందా? మనిషి ఎదురుగానే చూడగలుగుతాడు, బ్యాక్ చూడలేడు. చూడలేస్తాడా? వెనక భాగం చూడలేడు, వెనక నుంచి ఏం వస్తుంది అనేది మనకి ఏం కానరాదు. అదే ఒక పశువుని చూడండి, దాని గుడ్డు సైడ్ ఉంటుంది, అంటే 90 degrees దానికి కానొస్తుందట. 90% దానికి, దాని చుట్టూ 90 degrees అంటే అర్థమైంది కదా, 90% కానొస్తుంది. మనకి 50% కానొస్తుంది, దానికి 90% కానొస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడంటే జనసంచారం పెరిగి అన్ని పట్టణాలు, అన్ని కార్పొరేట్ సంస్థలు ఇవన్నీ అయినాయి. సృష్టి పుట్టినప్పుడు జంతువులు ఎక్కువ కూడా క్రూర మృగాల బారి నుండి అది రక్షించుకోవాలంటే దానికి 90 వెనక కూడా ఏం జరుగుతుంది, వెనక నుంచి ఏ జంతువు అటాక్ చేయబోతుంది అనేది దానికి తెలిసి ఉండాలి, లేకుంటే ఆ జంతువుల ఉనికి ఉండదు, అర్థమవుతుందా? అలాగే వాటికి గిట్టలు ఇచ్చాడు. వివేకం అంటే అదే, గిట్టలు ఇచ్చాడు. అది వర్షాకాలమైనా ఎండాకాలమైనా అది తార్ రోడ్డు మీద కూడా నడవగలుగుతుంది చెప్పులు లేకుండా, దానికి చెప్పులు అవసరం లేదు, చెప్పుల కంటే గట్టి అయినా గిట్టలు ఇచ్చాడు. ఇవన్నీ ఏంటి, పెద్ద పెద్ద సాక్ష్యాలు. అదే మనిషి ఆ తార్ రోడ్డు మీద నడవమనండి చెప్పులు లేకుండా, ఎర్రటెండ మే నెలలో, ఏప్రిల్ నెలలో తార్ రోడ్డు మీద నడవమనండి, ఒక 1/2 కిలోమీటర్ నడవమనండి, కాళ్ళు బొబ్బలు వస్తాయి. మనిషికి ఏమో కాలు చర్మం పలసగా ఇచ్చాడు, జంతువుకేమో గిట్టలు ఇచ్చాడు. అది వర్షాకాలం నీళ్ళల్లో కూడా, బురదలో కూడా అలా కట్టేసినప్పుడు దాని చుట్టూ బురదే ఉంటుంది. మళ్ళీ పొలానికి వెళ్తే కూడా వర్షాకాలం పొలంలో కూడా బురదే ఉంటుంది, అయినా సరే దానికి ఏమీ అవ్వదు. దాని అవసరాలకి తగ్గట్టుగా దాని కన్నుని, దాని కాలుని, దాని తోకని, దాని జీర్ణాశయాన్ని, ఇదంతా కూడా ఆలోచించితే అర్థమయ్యేటటువంటి విషయం, ఆషామాషి కాదు. మానవుడికి ఆలోచించడానికే మెదరిచ్చాడు. అలాంటి ఆలోచనతోని దైవం ఉన్నాడా లేడా అని అంటే ఏం చెప్పాలి? ఖచ్చితంగా ఉన్నాడు. ఈ సృష్టే అందుకు సాక్ష్యం, పెద్ద సాక్ష్యం అనేది బుద్ధి జ్ఞానాలు ఉన్నోళ్ళు ఎవరైనా సరే దాన్ని విమర్శించడానికి ఇంకా అవకాశం లేకుండా ఒప్పుకుంటారు. ఇక బుద్ధి జ్ఞానాలు ఉపయోగించిన వాళ్ళని 2 రకాలు ఉన్నారండి. మనుషులు 2 రకాలు. బుద్ధి జ్ఞానాలు ఉపయోగించే వాళ్ళు ఏ విషయంలోనైనా మంచి విషయాల్లో ఉపయోగించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అదే బుద్ధి జ్ఞానాలని మంచి విషయాలకు ఉపయోగించకుండా చెడు విషయాలకు ఉపయోగించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అదే ఎవరిష్టం వాళ్ళది. ఎందుకయింది ఇక్కడ అని అంటే ఆ దైవం ఈ భూమి ఆకాశాల మధ్య, ఈ యొక్క పుట్టుక మరణాల మధ్య ఈ జీవితాన్ని మానవుడికి మాత్రమే పరీక్ష నిమిత్తం ఇచ్చాడు. పరీక్షగా ఇచ్చాడు కాబట్టి ఏం చేయాలి? స్వేచ్ఛగా వదిలేయాలి. నువ్వేం చేస్తావో స్వేచ్ఛ ఇచ్చినప్పుడే నీ బుద్ధి జ్ఞానాలని సరైన దారిలో ఉపయోగిస్తావా, చెడు దారిలో ఉపయోగిస్తావా అనేది ఇక్కడ మనకి పరీక్ష. అలాంటిది మరి ఆ దైవం ఎవరు?
దైవం ఉన్నాడు అనేటటువంటి విషయం ఒకటి క్లియర్ అయిపోయింది. ఆ దైవం ఎవరు అంటే, ఇంతకు ఆ దైవం అంటే అసలు ఏమిటి, ఎవరు అంటే తన సొంత అస్తిత్వంతో అలరారుతున్నటువంటి ఒక ఉనికి, ఆలోచింపజేయగల, ఆలోచించగల, అర్థమవుతుందా, చూడగల, వినగల, తన సంకల్పం మేరకు కార్యాచరణ చేయగల, తన గురించి తనకి ఈ సృష్టి గురించి ఇతరుల గురించి సంపూర్ణ అవగాహన ఉన్న ఒక మహోన్నతమైనటువంటి శక్తి. అర్థమైందా? ఏమర్థమైంది? దైవం అంటే ఎవరు? తన సొంత అస్తిత్వంతో అలరారుతున్నటువంటి ఒక ఉనికి, ఆలోచించగల, ఆలోచింపజేయగల, అర్థమవుతుందా, ఇంకా వినగల, తన సంకల్పం మేరకు చూడగల, కార్యాచరణ చేయగల, అర్థమవుతుందా, తన గురించి ఇతరుల గురించి సంపూర్ణంగా. ఇందాకే చెప్పాను కదా, ఒక పశువుని ఎలా సృష్టిస్తే భూమి మీద దానికి అనుకూలం అనేది సృష్టించకముందే ఈ వాతావరణానికి, ఈ ప్రకృతికి, పంచభూతాల మధ్య, ఈ క్రూర మృగాల మధ్య, ఈ వాతావరణం మధ్య, అర్థమవుతుందా, ఈ వాతావరణం అంటే శీతాకాలం, ఎండాకాలం, చలికి తట్టుకునేటటువంటి మందడి చర్మాన్ని ఇచ్చాడు దానికి. మనం అంటే దుప్పట్లు కప్పుకుంటున్నాం, అర్థమవుతుందా, మనం గొంగళ్ళు కప్పుకుంటున్నాం. జంతువులు ఏం కప్పుకుంటున్నాయి? ఏం కప్పుకోవట్లేదు. వాటికి మందాటి చర్మం పశువులకి ఇచ్చాడు, కొన్నిటికి ఉన్నిచ్చాడు, అర్థమవుతుంది, దుప్పట్ల కంటే గట్టి అయినటువంటి వాటిని. అంటే ఈ సృష్టి ఇలా ఉండబోతుంది, ఈ వాతావరణం ఇలా ఉండబోతుందని ఆలోచన చేయగల మహత్తరమైనటువంటి, మహోన్నతమైనటువంటి, సొంత ఐడెంటిటీ కలిగినటువంటి ఒక శక్తి దైవం అంటే. ఇది ఎప్పుడు మీరు మర్చిపోవద్దిగా. విన్న తర్వాత దేవుడు ఉన్నాడా లేడంటే ఒకటే మనం సమాధానం తెలుసుకున్నాం. రెండోది, ఆ దైవం ఎలాంటి శక్తి గలవాడు అని అంటే ఇక్కడ ఒక పవర్ నడుస్తుంది, పోల్చకూడదు. కానీ మీకు టెస్టర్ పెట్టి చూడండి, ఆ ఫ్యాన్లు జరగండి, ఇక్కడ కరెంట్ అనేది ఒకటి, కరెంట్ అంటే పవర్ నడుస్తుంది. ఈ పవర్ మనిషి కనిపెట్టాడు, అర్థమవుతుందా, కానీ ఈ కరెంటు ఉందా లేదా మనం టెస్టర్తో చూడాలి. ఈ సృష్టిని ఒక పవర్ ఆవహించింది. ఈ సృష్టి నడుస్తుంది. ఫ్యాన్లు ఎలా తిరుగుతున్నాయో ఈ భూమి ఎలా తిరుగుతుంది, ఈ ఫ్యాన్లు ఎలా తిరుగుతున్నాయో సూర్యుడు ఎలా తిరుగుతున్నాడు, చంద్రుడు అలా తిరుగుతున్నాడు, గ్రహాలన్నీ అలా తిరుగుతున్నాయి. ఒక్క క్షణం ఈ తిరిగే స్పీడ్తో తిరగట్లేదు, అవి ఇంకా 1000 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతున్నాయి. అర్థమవుతుందా? మనం ఎంత తిరుగుతున్నా దాన్ని మన తత్తరపాటు కానీ తూలిపాటు కానీ లేకుండా భూమిని నివాసయోగ్యంగా చేసినటువంటి మహత్తరమైనటువంటి శక్తి సంపన్నుడు ఆ దైవం. ఇక ఇంకొక ఉదాహరణ ఏంటంటే, ఆ దైవం మనిషికి స్వేచ్ఛనిచ్చాడు కదా. మనిషి అనుకుంటాడు నేను, అర్థమవుతుందా, నేనంటే ఏంటో అందరికీ తెలియాలి, నేను నా గౌరవం అంటే అది రియాకారి అవుతుంది. కానీ యాక్చువల్గా ప్రతి మనిషిలో కూడా ఆ భావన ఉంటుంది. ఆ నేను అనే భావాన్ని ప్రతి మనిషికి అలా ఇచ్చిన వాడు దైవం. ఆయనకు ఉంది నేను అనేటటువంటిది, అర్థమవుతుందా. నేనే భూమిని పరిచిన వాడిని, నేనే ఆకాశాన్ని విశాలపరిచిన వాడిని, నేనే ఈ యొక్క కాలచక్రాన్ని నడిపించేవాడిని అని అన్ని గ్రంథాల ద్వారా చెప్పాడు ఆయన. అలాంటి నేను అనేటటువంటి ఆ అస్తిత్వం ఏదైతే ఉందో ఆయన మానవుడికి స్పెషల్గా కొన్ని గుణాలనిచ్చి భూమి మీదకి పంపించాడు. పంచేంద్రియాలనే కాదు, కొన్ని గుణాలను కూడా ఇచ్చాడు. అర్థమవుతుందా? ఏంటి గుణాలు అవి చెప్పండి. అసలు ఎంత అద్భుతంగా ఉంది సృష్టి. ఈ సృష్టిలో ప్రతిదీ కూడా సూచనే, ఆలోచింపజేసే విధంగా ఉంది. ఆఖరికి నీ ఫేస్ నువ్వు అద్దంలో చూసుకున్నా ఇది దేవుడు నిన్ను ఎలా సృష్టించాడు అనే ఒక సూచన చేస్తుంది. ఒక ఫేస్, మీ ముఖం మన ముఖం మనం అద్దంలో చూసుకున్నప్పుడు దేవుడు గుర్తు రావాలి. అర్థమవుతుందా? మన కళ్ళు మనం అద్దంలో చూసుకున్నప్పుడు దైవం గుర్తు రావాలి. అసలు ఆయన యొక్క అద్భుతాలు ఒకటి కాదు, రెండు కాదు. మీరు మొన్న డాక్టర్ కాడికి వెళ్ళాం, కంటి డాక్టర్ కాడికి. దగ్గర చూపు, దూరం చూపు, అర్థమవుతుందా? 40 సంవత్సరాలు దాటితే దగ్గర చూపు మందగిస్తుంది, కళ్ళజోడు పెట్టాలి. దూరం చూపు మాత్రమే నీకు కొంచెం తగ్గిద్ది, కానీ దగ్గర చూపు చాలా తగ్గిపోతుంది. దానికి కళ్ళజోడు సెట్ చేశాడు. చూడండి, కన్ను చూపు దగ్గర కొన్ని కొంతమందికి అసలే కానరావు. మా ఫ్రెండ్స్తో నేను ఉన్నాను, ఆ సెల్లులో నెంబర్లు కూడా చూడలేకపోతున్నా, ఇవి కూడా కానట్ల. కళ్ళజోడు పెడితే నాకు కానొస్తున్నాయి. ఒక్కసారి కన్ను పోదండి. కళ్ళు ఒక్కసారి పోతే మనిషి చాలా ఈ నిస్సహాయ స్థితిలో చాలా డిస్టర్బ్ అవుతాడు. చూపు కొద్ది కొద్దిగా తగ్గుతుంది. అవునా కదా? ఎంతటి మేలు మానవుడికి చేశాడు అంటే, ఎంతటి ఆలోచింపజేసే విధంగా మానవుడికి మెదడిచ్చాడు అంటే
ప్రొటెక్షన్ కూడా అంతే చేశాడు. అలాంటి ఆ దైవం ఒక మనిషిని సృష్టించి మనిషికి జ్ఞానం ఇస్తే ఇప్పుడు మనకి చాలామందికి భయం లేదు. అర్థమవుతుందా? దేవుడు ఉన్నాడని నమ్మినో నమాజులకి చాలామంది రావట్లేదు, విశ్వాసం చాలామందికి తక్కువగా ఉంది. కొన్ని నేను చెప్పాలంటే పాప పనులు కూడా కొన్ని ఎవరు చూస్తున్నారులే ఏమవుతుందిలే అని చెప్పి చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. అవునా కదా? అబద్ధాలు ఆడటం కానీ, వ్యభిచారం చేయటం కానీ, దొంగతనం చేయటం కానీ, బూతులు మాట్లాడటం కానీ, ఎవరు లేరు నా ఇష్టం ఇట్లా మాట్లాడితే ఏం కాదులే అనేటటువంటి ఒక ధోరణి, ఒక వ్యవహారం, విశ్వాసం ఉండి కూడా వాళ్ళలో చాలా ఈ యొక్క అవలక్షణం ఉంది, ఈ యొక్క బలహీనత ఉంది. ఆ బలహీనత మనం తొలగించుకోవాలంటే మనలో విశ్వాసం, దైవం యొక్క శక్తి ఎంత మేరకు ఉంది అర్థమవుతుందా? దైవం నిజంగా నన్ను చూస్తున్నాడా, ఏ విధంగా చూస్తున్నాడా ఆయన ఆకాశాలపై నుండి అనేటటువంటి ఒక ఆలోచన మనలో కరెక్ట్గా ఫీడ్ అయి ఉందనుకోండి, మైండ్లో కరెక్ట్గా ఉందనుకోండి, అప్పుడు మనం ఇక పాపం మాట మాట్లాడడం, పాపం జోలి పోము, దొంగతనం కానీ, వ్యభిచారం కానీ, చెడు మాట కానీ మాట్లాడకుండా మనల్ని మనం సంస్కరించుకోవడానికి ఒక పెద్ద సూచన ఇది ఇప్పుడు చెప్పబోయేది. ఒక మనిషి చూడండి, ఒక చోట కూర్చొని ఉన్నారు, మీరే ఇక్కడే మనుగూరులోనే కూర్చున్నారు, బయట కూర్చొని ఉన్నారు. మీరు మీ చేతిలోనే ఈ భూమండలం మొత్తాన్ని చూడగలుగుతున్నారు. అర్థమవుతుందా? మీరు ఒక మనిషి, ఒకప్పుడు లేదు ఇలాగ చూసేటటువంటి వ్యవహారం. అందుకనే ప్రవక్తలకి మహిమలు, అద్భుతాలు ఇచ్చి జనాలందరినీ ఇగో ఈయన నా ప్రవక్త, ఇగో ఈ మహిమ ద్వారా మీరు నమ్మండి అని ఒక సూచనిచ్చాడు. ఇప్పుడు ప్రవక్త కాదు, టెక్నాలజీ, చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చేసారు. ఇంకా ఆయన తర్వాత ఇంకెవరు ప్రవక్తలు రారు. కానీ ఒక మనిషి ఒక ప్లేస్లో, బహిరంగ ప్లేస్లో ఎక్కడైనా కూర్చొని తన చేతిలోనే ఈ భూమండలం మీద ఏం జరుగుతుందో చూడగలుగుతున్నాడు. చూడగలుగుతున్నాడా లేదా? ఎలాగా? ఇంటర్నెట్ ద్వారా సెల్లులో చూడగలుగుతున్నాడు, ఇంటర్నెట్ ద్వారా సిస్టంలో చూడగలుగుతున్నాడు, కంప్యూటర్లో, ల్యాప్టాప్లో చూడగలుగుతున్నాడు. జపాన్లో ఏం జరుగుతుంది లైవ్ కొట్టేస్తున్నాడు. అర్థమవుతుందా? ఇలాగా జర్మన్లో ఏం జరుగుతుంది, చైనాలో ఏం జరుగుతుంది, అమెరికాలో ఏం జరుగుతుంది, ఇండియాలో ఏం జరుగుతుంది, సీసీ కెమెరాలు పెట్టి తన ఆఫీసులో ఉంటే ఇంట్లో ఏం జరుగుతుంది, ఇంట్లో ఉంటే ఆఫీసులో ఏం జరుగుతుంది చూడగలుగుతున్నాడు. ఇది చిన్న విషయమా? ఒక మనిషికి మెదడు సరిగా లేకపోతే తన పేరు తనకి తెలియదు, తన ఊరు తనకి తెలియదు, బేమే బేబే డాబే అని అంటాడు పిచ్చోడు అన్నట్టు. అలాంటి ఆ పిచ్చోడిని ఎదురుగా తిప్పి జ్ఞానం ఉన్నాడు ఇక నేనే మనగాన్ని, ఈ టెక్నాలజీ అంతా నా సొంతం, ఈ భూమి మీద నాకు నేనే మనగాన్ని, నాకు అది ఎదురే లేదని అంటే అది అజ్ఞానం అవుతుంది. నీ ఎదురుగా ఒక పిచ్చోని పెట్టి నీ మెదడు అలా పనిచేయకుండా, ఒక నరం పనిచేయకుండా చేస్తే నువ్వు కూడా అలా పిచ్చోడు అవుతావు. ఇదంతా నేనిచ్చిందే. ఒక మనిషిలాగా చూడగలుగుతున్నప్పుడు మనిషిని సృష్టించిన దైవం భూమికి బయటుండి ఇదంతా చూడలేడా? చూస్తున్నాడా లేడా? చూస్తున్నాడు. ఇంకో మాట మీకు చెప్పాలంటే, ఒక చోట, ఒక టౌన్లోనో, ఒక పెద్ద నగరంలోనో, ఎక్కడైనా సరే ఇండియా మొత్తం ఎన్ని కోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయట. చైనాతో పోల్చుకుంటే మనకి 5% కూడా లేవు. చైనాలో ఎన్ని కోట్లు ఉన్నాయట సీసీ కెమెరాలు. అక్కడ దొంగతనం చేస్తే 10 నిమిషాల్లో పోలీసులు వచ్చి దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకుంటారట. 10 నిమిషాల్లో. చైనాలో అంత టెక్నాలజీ, అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక 1000 సీసీ కెమెరాలు ఉన్నాయి అనుకుందాం. 1000 సీసీ కెమెరాలు అటాచ్మెంటు ఆ సిస్టమ్కి ఉంది అవతల. 1000 అక్కడ చూస్తున్నారు. ఆ 1000 సీసీ కెమెరాల్లో ఎక్కడ ఏం జరుగుతుంది చూడగలిగేటటువంటి వ్యవహారం, సిస్టమ్ అంతా అదుపులో ఉండదా? మరి అలాగే ఈ అందరికీ కళ్ళు ఇచ్చినవాడు కానకుండునా మీ కళ్ళతో మీరేం చూస్తున్నారు? అల్లాహ్ పైనుంచి చూస్తున్నాడు, దైవం పైనుంచి చూస్తున్నాడు. మీకు నోరిచ్చాడు, నోటితో ఏం మాట్లాడుతున్నారు? దైవం పైనుంచి చూస్తున్నాడు. మీ చేతులతో ఏం చేస్తున్నారు? దైవం పైనుంచి చూస్తున్నాడు. మీ కాళ్ళు ఎటువైపు నడుస్తున్నాయి? దైవం పైనుంచి చూస్తున్నాడు. చూడటమే కాదు, మీ మీద 2 సీసీ కెమెరా లాంటి దైవదూతల్ని, కాతిబీన్ కిరామన్ అనే 2 దైవదూతల్ని నియమించి, మంచి చేస్తేనేమో పుణ్యకార్యం కింద కుడి చేతికెళ్ళి ఉన్న దైవదూత రాస్తుంది, చెడు చేస్తేనేమో ఎడం చేతికెళ్ళి ఉన్న దైవదూత ఒక పాపం కింద రాస్తుంది. మీరు నిద్రపోయిన తర్వాత పాపం చేయలేరు, పుణ్యం చేయలేరు. నిద్రపోతే ఎవరైనా పాపం పుణ్యం చేయలేస్తారా? చేయలేరు. నిద్రపోగానే ఈ యొక్క చిట్ట, ప్రతి మనిషి కర్మల లెక్క, ఏ రోజుకి ఆ రోజు డేటా
ఈ డేటా అంతా దైవ సమక్షానికి వెళ్తుంది, ఎమ్మటే ఇచ్చేసి ఎమ్మటే వచ్చేస్తాయి, మీరు మేలుకోగతలకి వచ్చేస్తాయి. దైవదూతలు ప్రతి మనిషి డేటాని, ప్రతి మనిషి యొక్క చిట్టాని, కర్మల లెక్కని ఆకాశాలపైన ఉన్న దైవానికి అప్పచెప్పి ఒక సిజ్జి నిల్లి అనే 2 కార్యాలు ఉంటాయి. ఆ కార్యాల్లో అప్పచెప్పేసి వెంటనే వచ్చేస్తాయి. ఇదంతా జ్ఞానం ఉన్న మనిషి, విశ్వాసం ఉన్న మనిషి పరిశీలించుకొని అనుక్షణం దైవానికి భయపడాలి, అనుక్షణం మంచి వైపు నడవాలి. దానివల్ల నీకు మహత్తరమైనటువంటి ఒక గొప్ప బహుమానం ఉంది అని నమ్మాలి. ఇక్కడ ఉంది ఆ మహత్తర బహుమానం. దీని తర్వాత తరగని, అర్థమవుతుందా, తరగని తరిగిపోని తరతరాలుగా ఒక గొప్ప యుగాలుగా నువ్వు దైవ సమక్షంలో ఆ గొప్ప అనుగ్రహాలని అనుభవించడానికి ఒక గొప్ప అవకాశాన్ని ఇక్కడ నీకు భూమి మీద ఇచ్చాడు. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దైవం మనల్ని చూస్తున్నాడు, మన కర్మల లెక్క పైకి వెళ్తుంది అనేటటువంటి విషయం ఒకటి. ఇక మానవుడు ఒక అద్భుతం. అర్థమవుతుందా? మానవుడు ఒక అద్భుతం. మరి మానవుడిని సృష్టించిన దైవం ఇంకెంత అద్భుతం. మానవుడు చేసే పనులే విమానాల్లో ఎగరటం, లాంచీల్లో ప్రయాణం చేయటం, అర్థమవుతుందా, ఇలాగా అన్ని భూగర్భంలో నుంచి వెళ్ళటం, సెల్లు కనిపెట్టడం, ల్యాప్టాప్ సిస్టమ్ కనిపెట్టడం. మానవుడే ఒక అద్భుతం అంటే మానవుడు సృష్టించిన దైవం ఇంకెంత అద్భుతం. అర్థమవుతుందా? ఈ మానవుడి యొక్క ప్రాణం ఆయన గుప్పెట్లో ఉంది. హార్ట్ అటాక్తోనే ఆయన అంటున్నాడు, నిన్ను కోలదోయటానికి నాకు సెకండ్ పట్టదు. అంతే, నిలబడ్డోడు నిలబడ్డట్టు హార్ట్ అటాక్ వచ్చి కూలిపోయి హాస్పిటల్లో ముందున్నాడు, హాస్పిటల్లో లోపలికి వేసుకుపోయేసరికనే ఊపిరిపోయింది అన్న ఎన్నో విన్నాం మనం, ఏం లేదా? ఉన్న పలంగా నువ్వు బలహీనుడు అనటానికి నిలబడ్డోడిని నిలబడ్డట్టు కోలదోయగలుగుతాను, పూర్తిగా ప్రాణం తీయగలుగుతాను, కోలదోయగలుగుతాను అంటున్నాడు. పక్షవాతం వచ్చింది. పక్షవాతం రాకముందు ఏమన్నాడు? నేను మనగాని నా బలం చూసినవా, నా కండలు చూసినవా, నా తెలివి చూసినవా, నా వెనక ఆస్తి చూసినవా, నా కొడుకులు చూసినవా, నన్ను ఏదనంటే ఏమనుకుంటున్నావు, అర్థమవుతుందా అని గర్వానికి లోనయ్యాడు, అహంకారానికి లోనయ్యాడు. పక్షవాతం వచ్చింది, ఈ మూతెట్ట బాతుంది, ఈ కన్నెట్ట బాతుంది, ఈ కాలెట్ట బాతుంది, ఈ చేయిట్ట బాతుంది. ఇక ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటాడు. ఎక్కి ఎక్కి ఏడుస్తూ నా కర్మ నాకు ఎట్ట అయింది. ఇవన్నీ పెద్ద సూచనలు అండి. నేను వాళ్ళని సూచనగా చెప్తున్నాను, మనిషి యొక్క తత్వం చెప్తున్నాను, అంతేగాని ఇక్కడ వాళ్ళని మనం తక్కువ చేసి మాట్లాడట్లేదు. గమనించాలి, అర్థమవుతుందా? అవన్నీ కళ్ళారా చూసాం మనం, అయినా మనకు కళ్ళు తెరుచుకోవట్లేదు. దైవానికి మనం భయపట్టలేదు, విశ్వాసం అనేది పెంచుకోవట్లేదు, ఆ దైవంతోనే ఆరాధన అనేది పెంచుకోవట్లేదు. ఎందుకంటే ఈ లోకం యొక్క మొత్తు అనేది, ఈ లోకం యొక్క మాయ అనేది మనని కమ్మివేసింది. ఆ మత్తు తొలగిపోవాలి, ఆ నిద్ర మత్తు తొలగిపోయింది, కానీ ఈ లోకం మత్తు ఇంకా విశ్వాసులు కూడా తొలగిపోలేదు. అవిశ్వాసులు ఎప్పుడు తొలగిపోద్దో తెలియదు. ఎన్ని రాత్రులు చూసి ఎన్ని పగలు చూస్తే వాళ్ళ మత్తు తొలగిపోద్దో తెలియదు. అర్థమవుతుందా? రాత్రి ఎందుకయ్యా అని అంటే రాత్రి నిద్రపోవడానికి మత్తుగా, పగలు ఎందుకయ్యా అంటే ఆ మత్తు తొలగించుకొని పనిచేయడానికి. పగలు ఏంటి అంటే వెలుగు, జ్ఞానం. రాత్రి ఏంటి అంటే దేవుడు ఎవరో తెలియని అజ్ఞానంలో, ఆ మత్తులో ఇంకెన్నాళ్ళంటూ ఇక్కడ తెల్లారింది, లేచి పని చేస్తున్నాం, మేల్కొన్నాం. ఈ దేవుడెవరో తెలియని మత్తులో నుంచి దేవుడెవరో తెలిసిన వెలుగులోకి రా అని చెప్పి రోజు పగలు నీకు సూచన ఇస్తుంది, రోజు రాత్రి నీకు సూచన ఇస్తుంది. ఇవాళ తెలుసుకోలేదా? ఇవాళ ఇగో మత్తుగా నిద్రపోయేగా దేవుడిని తెలుసుకోలేదుగా. నువ్వు అనుకుంటేనే దేవుళ్ళు అనుకుంటావు, దానికి ఒక సాక్ష్యం ఇయ్యవు. అర్థమవుతుందా? ఒక గ్రంథ ఆధారం ఇయ్యవు, ఒక యుగ పురుషుల మార్గదర్శకత్వం చూపియవు. ఏదో నువ్వు అనుకున్న దేవుడు అంటే ఇక అది నీ లెక్కకి సరిపోద్దా? అర్థమవుతుందా? కోర్టులో కూడా నేను ఇచ్చిన సాక్ష్యాలు మీరు పరిశీలించాలంటే చెల్లిద్దా? అది ఆడ ఆ సంఘటన దగ్గర సాక్ష్యాలని నువ్వు నిరూపించాలి, అక్కడ అందించాలి. ఇక్కడ ఇది కూడా అంతే. ఈ జీవితం నువ్వే ఒక పెద్ద సాక్ష్యం దేవుడి శక్తికి, నీ బ్రెయినే ఒక పెద్ద సాక్ష్యం దేవుడి శక్తికి, నీ అడుగులే ఒక సాక్ష్యం దేవుడి శక్తికి. 800 కోట్ల మంది ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకున్న ఆయన గురించి ఇంకా తెలుసుకోపోవటం, ఎన్ని రాత్రులు చూస్తే ఎంత మత్తు అనేది నీకు, ఎన్ని పగులు చూస్తే ఆ మత్తు అనేది వదులుతుంది, ఎన్ని రాత్రులు ఇంకా నువ్వు మత్తుగా దేవుడెవరో తెలుసుకోకుండా ఆ మత్తుగా గమ్మత్తుగా పడుకుంటావని చెప్పి పగలు రాత్రులు నీకు పిలుపునిస్తున్నాయి. ఇక ప్రవక్తల విషయానికి వస్తే, ప్రవక్తల్ని నిజంగా పంపించాడా? ప్రవక్తలు అంటే ఎవరు? ప్రవక్తల యొక్క నిదర్శనం ఏంటి అని అంటే చిన్న ఉదాహరణ ద్వారా నేను వివరిస్తాను.
ఒక పెద్ద ఉదాహరణ ఇస్తున్నాను మీకు, అర్థమవుతుందా? ప్రవక్తల యొక్క నిదర్శనం. ఒక వ్యక్తి అంటున్నాడు, నేను అమెరికా నుంచి మాట్లాడుతున్నాను, ఫోన్లో మాట్లాడుతుంటాడు. ఏంటండి? ఇంకో వ్యక్తి అంటున్నాడు, మేము లండన్ నుంచి మాట్లాడుతున్నాం, వీడియో కాల్, ఆడియో కాల్. ఇంకేమంటున్నాడు, మీరు వార్తలు వింటున్నారు, ఎక్కడో జరిగిన వార్తల్ని చూస్తున్నారు, వింటున్నారా లేదా? వింటున్నారు. మీరు కూడా ఫోన్లో మాట్లాడుతున్నారు. ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు పలుకుతున్నప్పుడు మనం స్వయంగా వాళ్ళ గొంతుతోనే స్వయంగా విన్న అనుభూతి కలుగుతుందా? కలగదా? కలుగుతుంది. అయితే ఈ యొక్క మార్గాన్ని మనం ఏ విధంగా ఆ మాటల్ని ఒక సాధనం ద్వారా, అర్థమవుతుంది, ఒక సెల్ అనే సాధనం ద్వారా, ఒక రేడియో, ఒక టీవీ, ఒక ల్యాప్టాప్, ఒక సిస్టమ్ అనే సాధనం ద్వారా వినగలుగుతున్నాం లేదా? వినగలుగుతున్నాం. ఆ సాధనం లేకపోతే మనం వినగలుగుతామా? లండన్ నుంచి ఎవరో మీ బంధువులో ఇంకెవరో మాట్లాడారు, మీ ఫ్రెండ్స్ ఎవరో మాట్లాడారు, అమెరికా నుంచి మాట్లాడారు, మీ ఫ్రెండ్స్ ఎవరో ఇంకొక ఫ్రెండ్తో మాట్లాడుతుంటే మీరు విన్నారు. ఇప్పుడు ఆ సాధనం ఎంత గొప్పదైంది, అర్థమవుతుందా? ఆ సాధనం, ఆ పరికరం ఏదైతే ఉందో, ఆ టెక్నాలజీ, ఆ పరికరం ఏదైతే ఉందో, ఆ పరికరం అమెరికా నుంచి ఇక్కడికి మాట్లాడేటట్టు చేయగలిగింది. ఇక్కడ దైవం ఏమంటున్నాడంటే, నేరుగా మానవులతో మాట్లాడే అంత అర్హత నేను మానవులకి ఇవ్వలేదు. క్లియర్ చేసేసాడు. మానవుడికి స్థానం, నాతో మాట్లాడేంత స్థానం మానవులది కాదు. కానీ మానవుల్లో కొంతమంది ప్రవక్తలకి ఆ స్థాయిని, ఆ గౌరవాన్ని ఇచ్చాడు. మానవుల్లోనే ప్రవక్తలు వాళ్ళు, కానీ మానవుల కంటే గొప్పోళ్ళు, మానవుల కంటే గొప్ప స్థాయి ప్రవక్తలు. ఆ దైవానికి, మానవులకి ఈ యొక్క ఏదైతే పరికరం, సెల్ అనే సాధనం చెప్పాం, సాధనాలుగా వారి దగ్గరికి దైవదూత వస్తుంది, దైవం పంపిస్తాడు. దైవదూత వచ్చిన తర్వాత ఏ మాటలైతే వింటున్నారో, ఏ సంస్కరణ అయితే చేయమన్నాడో దైవం, ఆ దైవదూత వచ్చి ఆ ప్రవక్తలకి చెప్పిన తర్వాత ఆ ప్రవక్తలు ఆ శిష్యులకి, ఆనాటి సమాజానికి చెప్పారు. ఇప్పుడు చెప్పండి, ఒక మనిషి లండన్ నుంచి నేరుగా ఒక సాధనం, ఒక పరికరం లేకుండా మాట్లాడటం సాధ్యమైద్ది అంటే సాధ్యం కాదంటున్నారు. మరి ఆ పరికరంతోనే మాట్లాడటం సాధ్యమైద్ది, ఆ సెల్తోనంటే సాధ్యమైద్ది, కళ్ళారా చూస్తున్నాం. సేమ్ ఇదే ప్రాసెస్ దైవం ప్రవక్తల ద్వారా మనకి మార్గదర్శకులుగా ప్రవక్తల్ని నియమించి ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఆ మాటలు ఉన్నటువంటి అన్నీ కూడా గ్రంథాలు మనకి ఎదురుగా కానొస్తున్నాయి. భగవద్గీత కానీ, బైబిల్ కానీ, ఖురాన్ కానీ, వాటిల్లో ఉన్న మాటలు ఈనాటివి కాదు. ఏనాటివయ్యా అంటే 14వ తాత కాడ ఖురాన్ వచ్చింది. మీ 14వ తాత పేరు ఏడెవరని చెప్పలేస్తారా? చెప్పలేరు. చెప్పలేస్తారా? మీ 14వ తాత పేరు చెప్తే ఎక్కడున్నో ఎవరైనా మీరు మునగాలే. ఇంకా 20వ తాత అప్పుడు బైబిల్ వచ్చింది, ఇంజిల్ అంటారు. ఇంజిల్ వాళ్ళు బైబిల్గా లేబుల్ మార్చుకున్నారు. అంత మాత్రాన అది బైబిల్ అప్పుడు కాదు, ఇది ఇంజిల్ అని ఖురాన్లో చెప్పబడింది, నువ్వు బైబిల్ గురించి ఎందుకు చెప్తున్నావు అంటారు మనోళ్ళు. లేబుల్ మార్చుకున్నంత మాత్రాన దాంట్లో ఉన్నటువంటి మ్యాటర్ మారిద్దా? ఇప్పుడు మెడిసిన్ ఒకటే, కంపెనీ మారింది, ఇంకా మెడిసిన్ టోటల్ పక్కన పడేస్తారా ఏంటి? అర్థమవుతుందా? దాని ద్వారా వాళ్ళకి దేవుడెవరో అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేయాలి, కానీ ఆ లేబుల్ మారిందని చెప్పి దాన్ని పట్టుకోకూడదు. అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు, మనకి అది విజ్ఞత కాదు. దాంట్లో మ్యాటరే ఉంది. కంపెనీ పేరు కావాలా, నీకు మెడిసిన్ కావాలా? అర్థమవుతుందా? అలాగే ప్రవక్తల విషయం అర్థమైందా? ఆనాటి కాలంలో ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి మరి నిన్ను ప్రవక్తగా మేమెలా నమ్మాలి, నిన్ను దేవుడు ఎంచుకున్నాడని మాకెలా తెలియాలి అని ఆనాడు ప్రజలు ప్రవక్తలను అడిగారా లేదా? అడిగారు. అడిగితే ప్రవక్తలందరూ అత్యద్భుతమైనటువంటి మహిమల్ని చూపించారు. అర్థమవుతుందా? మహిమల్ని చూపించిన తర్వాత వాళ్ళని ఆనాటి ప్రజలు, ఆనాటి ప్రవక్తల శిష్యులు వారిని ప్రవక్తలుగా నమ్మారు. తర్వాత కాలంలో ఏమైందంటే వారి శిష్యులు దేవుడు అక్కడన్నారు, వారిని గురువులుగా ప్రవక్తలుగా నమ్మారు. తర్వాత కాలంలో 2-3 తరాలు దాటిన తర్వాత ఆ ప్రవక్తల్ని దేవుడి ప్లేస్లో పెట్టేసి దేవుడిని మర్చిపోయి ప్రవక్తల్ని, యుగ పురుషుల్ని, ఋషీశ్వరుల్ని దేవుళ్ళుగా చేసుకొని దేవుడిని మర్చిపోయారు. మానవుడి యొక్క అత్యాశ ధోరణికి, మార్గభ్రష్టత్వానికి పెద్ద నిదర్శనం ఇది. అర్థమవుతుందా? ఎక్కడ దారి తప్పిపోయాడా అంటే మానవుడికి ఒక బలహీనత ఉంది. ఎవరైనా బాగా ఆకలి అవుతుంది, చచ్చిపోయేటట్టు ఉన్నాడు, పొద్దున అన్నం తినలేదు, మధ్యాహ్నం అన్నం తినలేదు, 2 రోజుల నుంచి అన్నం తినలేదు, ఆ ఎడారిలోనో ఎక్కడో పడున్నాడు. ఇప్పుడు అక్కడ ఏదో భూకంపం వచ్చిందంట కదా, ఆ 2 రోజులు మొత్తం శిథిలాల కింద ఉన్నాడు, 2 రోజులు అన్నం తినలేదు, మంచినీళ్ళు తాగలేదు, ఒక్కసారి బయటికి తీసి కొద్దిగా ఊపిరి మాట్లాడుతున్నాడు, సొయలో ఉన్నాడు. కొద్దిగా మంచినీళ్ళు తాపించి కొద్దిగా అన్నం పెడితే, అమ్మ నా పాలిటి నువ్వు దేవుడు అయ్యా అని దండం పెడతాడు.
అర్థమవుతుందా? దేవుడిలాగా వచ్చి కాపాడావు, దేవుడు నిన్ను పంపించాడు, ఈ పరీక్ష పెట్టింది కూడా దేవుడే అనేటటువంటి ఆలోచన ఉండదు. ఎందుకంటే కష్టం బలంగా వచ్చినప్పుడు మనిషి ఎవరైతే ఎదురుకొచ్చి సాయం చేస్తారో వాళ్ళనే దేవుడు అనుకునే బలహీనత ఉందా లేదా? ఉంది. ఆ బలహీనత నుంచి బయటపడాలి. దేవుడు భూమి మీదకి రాడు, భూమి ఆకాశాలు ఆయన్ని పట్టజాలవు. భూమి ఆకాశాలను ఆయన అరిచేతిలో పెట్టుకుంటాడు. నువ్వు ఒక మొదటి ఆకాశం కాటికి పోవాలంటే దాదాపుగా ఒక స్పీడ్గా వెళ్ళే విమానంతో 500 సంవత్సరాలు పట్టిద్దట. అర్థమవుతుందా? అలాంటి భూమి ఆకాశాలను అరిచేతిలో పెట్టుకుంటాడు అంటున్నాడు దైవం. ఇక మూడో విషయం వచ్చేసరికి పరలోకం గురించి మాట్లాడుకుందాం. పరలోకం ఉందా లేదా? ఇదొక పెద్ద డౌటు చాలామందికి. పరలోకం ఖచ్చితంగా ఉంది. చాలాసార్లు చెప్పాను ఇంతకుముందు. ఇవాళ ఇంత టెక్నాలజీలో అర్థమవుతుందా, ఇక్కడ సిస్టమ్ పెట్టుకొని అమెరికాలో ఏం జరుగుతుందో ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. టోటల్ ఒక ఆఫీస్లో అక్కడ సీసీ కెమెరాలు పెట్టేసి అర్థమవుతుందా, ఇక్కడ ఇన్స్టాల్ చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఐడియా ఉందా? ఆలోచన వచ్చిందా? ఇప్పుడు ఖమ్మంలో ఇప్పుడు నా సెల్లో ఓపెన్ చేస్తే షాపు మొత్తం సీసీ కెమెరాలు పెట్టున్నాయి. అక్కడ నుంచి ఏ వైరు లేదు. అర్థమవుతుందా? ఒక వైఫై కనెక్షన్ ఉంటే చాలు, నెట్ ఉంటే చాలు. షాపులో ఏం జరుగుతుంది, షట్టర్ వేసిందా, లోపల ఎవరున్నారు, బయట, ఈ షాపులోనే కాదు అమెరికాలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే అంత టెక్నాలజీ డెవలప్ అయింది. ఇదంతా దైవం తన నిదర్శనాలను చూపుతున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది దైవం చూస్తున్నాడు. పరలోకం ఉందా లేదా అని అంటే స్వయంగా ప్రవక్తలు అడిగారు ఈ ప్రశ్న. మానవులేమో ప్రవక్తలను అడిగారు, మీరు ప్రవక్తలు అని దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నాడని మాకెట్లా అర్థం కావాలంటే మహిమలు చూపించారు. ఈ ప్రవక్తలు ఏమడిగారు, మేము చనిపోయిన తర్వాత, వీళ్ళందరూ చనిపోయిన తర్వాత మళ్ళీ బతుకుతారనే నమ్మకం మాకైతే ఉంది, మాకు ఇంకొంచెం దృఢంగా నమ్మటానికి మాకేమన్నా సూచనలు ఇవ్వు అని కూడా వాళ్ళు అడగటం జరిగినప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి పక్షుల యొక్క ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఉజైర్ అలైహిస్సలాంకి 100 సంవత్సరాలు ఆయన్ని నిద్రపుచ్చి మళ్ళీ లేపడం జరిగింది. అర్థమవుతుందా? ముహమ్మద్ సల్లల్లాహు గారిని ఆకాశాలపైన 500 సంవత్సరాలు పట్టిద్దని చెప్పాను మొదటి ఆకాశం దగ్గరికి వెళ్ళడానికి. కానీ మక్కాలో కాబతుల్లా షరీఫ్ మసీద్ దగ్గర కూర్చొని ఉన్నాడు. ఒక సాయంత్రం సమయంలో దైవదూత వచ్చింది. దైవదూత వచ్చి జిబ్రీల్ అమీన్ బుర్రాక్ అనే వాహనాన్ని తీసుకుని ఒక జంతువుని ఆయన కాడికి వచ్చి సలాం చేసి నిన్ను ఆకాశాలపైకి దైవం తీసుకొని రమ్మన్నాడు అని చెప్పి ఆయనతో చెప్పడం జరిగింది. ఆయన వెంటనే 2 రకాతులు నమాజ్ చేసుకొని అక్కడి నుంచి డైరెక్ట్గా తీసుకుపోతే ఆకాశాలపైకి డైరెక్ట్గా తీసుకెళ్ళగలుగుతాడు దైవం. కానీ తీసుకెళ్ళగలిగితే మానవులకి చెప్పడానికి సూచనలు కావాలి. వీళ్ళు ప్రశ్నలు అడుగుతారు, వీళ్ళకి ప్రశ్నలకి సూచనలు కావాలి. కాబట్టి కరెక్ట్గా మక్కా నుంచి డైరెక్ట్గా జెరూసలేం తీసుకెళ్లారు. బుర్రాక్ అనే వాహనంలో జెరూసలేం తీసుకెళ్ళాడు. జెరూసలేం వెళ్ళాలి అంటే ఒక స్పీడ్గా నడిచేటటువంటి ఒంటెతో ప్రయాణం చేస్తే 2 నెలల కాలం పట్టిద్దట. అక్కడి నుంచి జెరూసలేంలో అక్కడ నమాజ్ చదువుకొని అక్కడి నుంచి ఆకాశాలపైకి వెళ్ళాడు. ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు గారు. దైవదూత తీసుకొని వెళ్ళింది. జీవితంలో అబద్ధం ఆడినటువంటి ఒక వ్యక్తి, నేను పరలోకాన్ని చూశాను, స్వర్గలోకాన్ని చూశాను, నరకలోకాన్ని చూశాను, దైవం నాకు చూపించాడు, ఏ పాపానికి ఏ శిక్ష ఆడతారో కూడా చూపించాడు, దొంగతనానికి ఏంటి శిక్ష, వ్యభిచారానికి ఏంటి శిక్ష, అబద్ధం ఆడితే ఏంటి శిక్ష చెప్పి వాళ్ళు ఆచరించకపోతే ఏమిటి శిక్ష, వాళ్ళకి అన్నీ కూడా శిక్షలు మనం చెప్పుకుంటూ పోతే మనకి జుమ్మా టైం సరిపోదు. అర్థమవుతుందా? ఇక ఎవరైతే 5 సార్లు నమాజ్ చేస్తే ఏంటి బహుమానం, దైవం ఒక్కడాన్ని నమ్మితే ఏంటి బహుమానం, మంచి పనులు చేస్తే ఏంటి బహుమానం, స్వర్గం ఎలా ఉంది, స్వర్గంలో అంతస్తులు ఎలా ఉన్నాయి, అర్థమవుతుందా? నరకాన్ని చూపించడం జరిగింది, నరకంలో శిక్షలు చూపించడం జరిగింది, స్వర్గాన్ని చూపించడం జరిగింది, స్వర్గంలో అనుగ్రహాలని, పట్టుపరుపులు అవన్నీ కూడా ఇళ్ళు, బంగారంతో పొదగబడినటువంటి ఆ వైడ్యూర్యాలతో పొదగబడినటువంటి ఇళ్ళని చూపించడం జరిగింది. అర్థమవుతుందా? పాల నదులు పారుతున్నాయి, తేనె నదులు పారుతున్నాయి. దైవదూతలతోనే ఆయన సంభాషణ చేశాడు. జిబ్రీల్ అమీన్ అడిగాడు. సిద్రతుల్ ముంతహా కాడికి వెళ్ళిన తర్వాత దైవ సింహాసనం దగ్గరకు కూడా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక్క రాత్రిలోనే, అర్థమవుతుందా? ఇక్కడ ఏదో నెలల తరబడి జరగలేదు వ్యవహారం, ఇదంతా ఒక్క రాత్రిలో ఆకాశాలపైకి తీసుకెళ్ళి స్వర్గాన్ని చూపించి, నరకాన్ని చూపించి, ప్రవక్తలు ఎవరెవరు, ఏ ప్రవక్త ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇదంతా కూడా ముహమ్మద్ సల్లల్లాహు గారికి చూపించడం జరిగింది. కాబట్టి అశ్రద్ధని వీడండి. అర్థమవుతుందా? అశ్రద్ధని
విశ్వాసంలో మీరు పదును పెంచుకోండి, ఆచరణ పెంచండి, ప్రచారం పెంచండి. అర్థమవుతుందా? దైవానికి ఇష్టమైన పని ఏంటయ్యా అంటే 1,24,000 మంది పైగా ప్రవక్తలు వచ్చి దైవం ఒకే ఒక్కడు, ఆయన పక్కన మరొకడు లేడు, దైవాన్ని ఒకే ఒక్కడిగా నమ్ముతూ అనుక్షణం ఆయనకి భయపడుతూ ఉండండి, మంచి పనులు చేస్తూ ఉండండి. భూలోకంలో ఆయుష్ అనేది ఆయన ఇచ్చిన గొప్ప బహుమానం.